హాయ్ ఫ్రెండ్స్, మీ వెంకటరమణ ఛానల్ వనిత. ఈరోజు నేను ఏం మాట్లాడదలుచుకున్నా అంటే కొన్ని విషయాలు మన మధ్యతరగతి కుటుంబాల గురించి మాట్లాడదలుచుకున్నా. అవి ఏంటివంటే రేవంత్ రెడ్డి అన్న మనకు ఫ్రీ బస్ పాస్ ఫ్రీ టికెట్ అని పెట్టిండు. అవి కొందరికి మంచి జరుగుతుంది, కొందరికి చెడు జరుగుతుంది. రెండు విధాలా జరుగుతుంది, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అది ఏంది మంచి చెడు అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్రీ టికెట్ వల్ల చెడు జరగడం ఏంది అనేది ముందు మాట్లాడతా. ఏంటిది అని అంటే మన మధ్యతరగతి కుటుంబంలో కూలీనాలు పని చేసుకునేటోళ్ళు, ఒకరోజు పనికోకపోతే 1000 రూపాయలు పోతాయి అనుకునేటోళ్ళు, మళ్ళీ దేవుళ్ళ కాడికి పోతే మళ్ళీ ఇంకో 1000 రూపాయలు ఖర్చు వస్తాయి అనుకుంటారు, పోకపోయేటోళ్ళు అన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఫ్రీ బస్ పెట్టేసరికి ఒకరోజు పనికోకున్నా సరే టికెట్ ఫ్రీ ఉంది కదా, దేవుళ్ళని దర్శనం చేసుకుందాము, 1000 రూపాయలతో వెళ్ళిపోతుంది కదా, ఇంతకుముందు ఏదో 2-3 వేలు ఖర్చు వచ్చేది, ఇప్పుడు 1000 రూపాయలతో వెళ్ళిపోతుంది కదా అని ధైర్యం చేసి కూలి పని చేసుకునేటోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ధైర్యం చేసి వెళ్తున్నారు. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు కొడుకులు బిజీగా ఉంటారు, పిల్లలు బిజీలు ఉంటారు, వాళ్ళని పొమ్మని వాళ్ళని ఇబ్బంది పెట్టేదానికంటే 4-5 ఫ్రెండ్స్ని కలుసుకొని ఫ్రీ టికెటే కదా వెళ్దాంలే, మగోళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, పైసలకు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఏదో మనం జమ చేసుకున్న 200-300 పట్టుకొని ఆడవాళ్ళం కూడా పోతున్నాం, అందరూ ఒక 4-5 కలిసి అట్లా పోతున్నాం. ఆ పోతుంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మరీ కూలి పనులకు పాపము ఏమి గుళ్ళు గోపురాలని పాపం వాళ్ళని తక్కువ పోకపోయేది. ఎందుకంటే ఇన్ని పైసలు అంటే వాళ్ళు పోలేరు కదా, పోలేక ఫ్రీ టికెటే కదా అని పోతుంటే బస్సులు ఆపట్లేరు. ఆపకపోగా లేడీస్ని అంటే చాలా చులకనగా మాట్లాడుతారు, చాలా ఇదిగా మాట్లాడుతారు. ఏమని మాట్లాడుతారు అంటే, ఏడుకొస్తావమ్మా, ఇంకేడుకొస్తావు, ఫ్రీ ఏం పని పట్టలేదా, ఎదుగు తిరుగుతురు, ఫ్రీ టికెట్ అయ్యేసరికి తిరుగుతురు, ఎందుకు తిరుగుతురు అని అంటారు. గవర్నమెంట్ ఇయ్యంగా వీళ్ళకి ఏం కష్టమవుతుందో అర్థం కావట్లేదు. నెత్తలు ఎత్తుకొని పోతురా వాళ్ళు, నెత్తలు ఎత్తుకొని అయితే పోతలేరు, బస్సులో పడితేనే ఎక్కుతారు వాళ్ళు. బస్సులో పట్టకపోతే మేము ఎక్కలేము అనుకున్న వాళ్ళు రారు కదా, ఎక్కుతాము అంత రద్దయిన ఎక్కుతాము అనుకోగలిగిన వాళ్ళే బస్సుకి ఎక్కుతారు. ఉన్నోళ్ళు అయితే ఇప్పుడు కార్లలోనే పోతారు. నువ్వు ఫ్రీ పెట్టినా రారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ కార్లలో అలవాటు పడ్డ వాళ్ళు బస్సుకు రమ్మంటే ఎందుకు వస్తారు, మామూలుగా కూడా వాళ్ళు బస్సుకు రారు, మామూలుగానే రారు. నువ్వు ఫ్రీ టికెట్ పెట్టినా రారు, నువ్వు 1000 రూపాయలు ఇస్తామన్నా రారు. లగ్జరీకి అలవాటు పడ్డాడు రారు. ఈ మధ్య తరగతులు చిన్న వాళ్ళే బస్కిరాలు పెట్టుకోలేక పోనోళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు సరే ఫ్రీ కదా అని యాదగిరిగుట్ట అని సరే దగ్గర మనకు ఫ్రీ అనేది భద్రాచలం, యాదగిరిగుట్ట సరే చిన్నవి ఉన్నాయి, చిన్న హైదరాబాద్లో చిన్న గుళ్ళు చూసుకుంటారు అంతే. దానికే ఓ అమ్మ ఫ్రీ బస్ అని తిరుగుతారంటే ఆడవాళ్ళు, అట్లా తిరుగుతారంటే తిరుగుతారు. ఎందుకు తిరుగుతారండి ఆడవాళ్ళు, పని బట్టలేక తిరుగుతారా, ఎందుకు తిరుగుతారు? మరి ఉట్టి పుక్కర ఆడ కరివేపాకు ఫ్రీ ఉందని తక్కువ వస్తుందని, వంకాయలు తక్కువ వస్తున్నాయని, టమాటాలు తక్కువ వస్తున్నాయని తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ఎందుకు ఉట్టిగా తిరుగుతారు? ఇంట్లో మగవాళ్ళు ఒప్పుకుంటారు అది తిరిగితే? ఒప్పుకోరు. వాళ్ళకి ఏది దేవుళ్ళ కాడికి పోలేని పరిస్థితిలాగా అప్పుడు డబ్బులు ఎక్కువైతే పోలేరు, ఇప్పుడు పోదామనుకొని పోతుర్రు అంతేగా. దానికి నెత్తి మీద ఎత్తుకొని పోతున్నట్టే వాళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడడము, మా మంది ఎక్కువ బస్సులు ఆపకపోవడము, కొంతమందికి ఇబ్బంది పడుతున్నాయి. మన శ్రీశైలం వెళ్ళొస్తుంటే 2-3 చోట్ల బస్సులు ఆపలే, ఫుల్ ఉన్నది వాస్తవమే రద్దీ, కనీసం 3 బస్సులు లైన్గా పోయి కూడా ఆపకపోయేసరికి మేము ఎక్కిన బస్సు ఆపేసరికి వాళ్ళు పిల్లల్ని వేసుకొని, వాళ్ళు చిన్న పిల్లలు ఎత్తుకొని, అది లాస్ట్ బస్సు. సరే బస్సులు లేని ఊర్లలో ఆపాలి కదా, సరే బస్సు సిటీలో బస్సులు ఎక్కుంటే అక్కడ ఆపకుండా లేని ఊర్లలో ఆపాలి కదా, ఆపట్లే. వాళ్ళు బాధపడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది, అందుకే ఈ వీడియో తీయాలనిపించి తీస్తున్నా. అది మనకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఫ్రీ టికెట్ పెట్టిరు అని సంతోషపడడానికైతే లేదు, ఎందుకంటే మాటలు వాడడం. ఫ్రీ టికెట్లు ఎప్పుడు సపోజ్ అక్కడ మన కష్టం చేసుకొని మనం ఉంటాము, చేతనైనాడు పోతాం యాత్రలకు, చేతనాడు ఊకుట్టాము. కానీ ఉట్టిగా రోజు బస్సు ఫ్రీయే కదా అని ఊకైతే తిరగలేదు కదా. వాళ్ళు కూలి పని వదిలేసుకొని తిరగమంటే తిరుగుతారా? డ్యూటీలు వదిలేసుకొని తిరగమంటే తిరుగుతారా? ఏదో చిన్న జాబులు చేసుకున్నట్టు, ప్రైవేట్లలో జాబులు చేసుకున్న తిరగమంటే తిరగలేరు కదా. ఏదో ఫ్రీ బస్ ఉంది పోదామనుకొని పోతుంటే ఆడవాళ్ళని ఎంత చులకగా మాట్లాడడం మాత్రం మంచిగా అనిపించట్లేదు. రేవంత్ రెడ్డి అన్న మంచిగా చేసి మంచి కోసమే పెట్టుండొచ్చు, కానీ అది మనకు మంచిగా అనిపించలేదు. అదొకటి మనకు మంచిగా అనిపించని బాధ. మంచిగా అనిపించే బాధ ఏంటి అంటే గుళ్ళు కలకలలాడుతున్నాయి, గుళ్ళు కానీ గోపురాలు కానీ కొంచెం మంచిగా కలకలలాడుతున్నాయి. ఎందుకంటే అప్పుడు డబ్బులు లేక పోలేకపోయారు జనాలు. ఏం పోతాంలే పైసలు అయితే, 2 పిల్లలను తీసుకొని 2 భార్యాభర్తలు పోవాలన్నా కానీ 2-3 వేలు లేని పరిస్థితి ఇప్పుడు ఈ కాలానికి. ఏం పోతాంలే అని ఊకుడు. ఇప్పుడు సరే ఆడపిల్లలు ఉంటే బస్ ఫ్రీనే బస్సు, సరే మగాయనకు ఒక్కడికి ఎట్టుకుంటా పోతాము, 500 చేతులతో పోయగలుగుతాం కదా అని పోతాము. ఇప్పుడు ఏడ చూసినా గుళ్ళు కలకలలాడుతున్నాయి. అది మన హిందూ సంప్రదాయంలాగా మన భారతదేశానికి
మా ఆ గుళ్ళు గోపురాలు పోయి పూజలు చేసుకోవడము, దర్శనాలు చేసుకోవడము మంచిగా అనిపిస్తుంది. ఇది మన భారతదేశం లాగా అనిపిస్తుంది, మన ఇండియాకు గుర్తింపులాగా అనిపిస్తుంది, మన సాంప్రదాయానికి విలువిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ గుళ్ళల్లో కూడా మంచిగా లుంగీలు, సాంప్రదాయ దుస్తులతో లుంగీలు కట్టుకోవడము, జుట్లు ఇరవోసుకోకుండా పోవడము మంచిగా అనిపిస్తుంది. ఇది మంచిగా అనిపిస్తుంది. సరే గుళ్ళు మంచిగా బాగా రద్దు అనిపిస్తుంది, మామూలు గుళ్ళల్లో కూడా బాగా రద్దు అనిపిస్తుంది. ఎందుకంటే పోతురు జనాలు, ఎందుకంటే సరేలే ఇంట్లో ఉట్టిగా అయితే పైసలు అయితే పోం కదా, సరే చూసి వద్దామని 5-6 ఆడవాళ్ళు కూడా అనుకొని పోదామా అనుకొని వెళ్తున్నారు. సరే మగవాళ్ళు డ్యూటీకి పోతే మగవాళ్ళని ఇబ్బంది ఎందుకు పెట్టాలి, అలా ఎట్లా దొరకపోతలేదు మనన్న అనుకొని పోదామని ఆ గుళ్ళ పోయి కూడా వాళ్ళు ఎంజాయ్ చేద్దామని పోతలేరు, దేవుని దర్శనం చేసుకుంటారు, పారాయణాలు చేసుకుంటారు, అదే భక్తి పెంచుకుంటారు కదా. భక్తి పెంచుకుందామని పోదామన్న డబ్బులు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకు రేవంత్ రెడ్డి అన్న బస్ టికెట్ లేకుండా పెట్టి ఇదొక మంచిది. రెండు విధాల మంచి అనిపిస్తుంది, చెడు అనిపిస్తుంది. కాబట్టి ఏది మంచో ఏది చెడ్డో మీరే చెప్పాలా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి. మంచి చెడు అన్నదానికంటే కూడా ఆడవాళ్ళం మాత్రం కొంచెం సంతోషమే పడుతున్నాం. కానీ ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ పెట్టిరని మరీగా ఎట్లా పడితే అట్లా బస్సులు ఉన్న మగవాళ్ళు కూడా సీట్లు ఇవ్వకపోవడము చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది. మీరేమంటారో చెప్పండి ఫ్రెండ్స్.